దేవుడికి వందనాలు. ఒకసారి మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. 2వ అధ్యాయము 18వ వచనము. హెబ్రీ 2 తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను. దేవుడు మనము పోయిన వారం ఆరాధన చేసినాం. మన కొరకు ఆయన ఎట్లొచ్చింది ఈ లోకానికి? మనిషి పోలికగా పుట్టినాడు. ఈ లోకంలో మనిషి పోలికలోనికి పుట్టిండు, కానీ ఆయన పాపము లేనివాడుగా ప్రత్యేకముగా ఉన్నాడు. అయితే మనిషి వలె అన్నీ ఆయనకు శరీరంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు మనిషి అనేది, అవన్నీ కూడా ఆయన ఈ లోకంలో ఆయన అవన్నీ ఎదుర్కొని ఎట్లు జయించాలి అనేది మనకు దేవుడు ప్రతి విషయంలో మాదిరి నేర్పించినాడు. అయితే ఇప్పుడు కొంతమంది అంటారు కదా, చెప్పుడైతే చెప్తారు మాగా, వీళ్ళకి ఏం తెలుసు ఆ బాధ, ఇలాంటిది అనుభవిస్తే వాళ్ళకు తెలుస్తుంది అని. మనుషులు కొంతమంది మనం మాట్లాడుకుంటున్నప్పుడు కొంతమంది అనుభవిస్తున్నటువంటి బాధలను బట్టి ఎవరైనా సలహా ఇస్తే గనక, ఆ అనుభవంలో లేనటువంటి వారు ఆ సలహా ఇస్తే ఏమంటాం, ఆ చెప్పుడికి ఏంది మంచిగానే చెప్తారు వీళ్ళు, కానీ అది అనుభవిస్తే వారికి తెలుస్తుంది అని అనుకుంటాం కదా. అయితే ఇక్కడ యేసయ్య ఏది కూడా మనకు ఆయన అది అనుభవించకుండా మనకేది చెప్పలేదు. ఆయన ప్రతీది అనుభవించి దాన్ని ఎలా ఎదుర్కొని జయించాలి అనేది ఆయన మనకు ప్రతి దాంట్లో ఆయన ఎదుర్కొనే చెప్పినాడు. ఇక్కడ మనకు ఆయన వట్టిగానే సహాయము చేసేటువంటి వ్యక్తిగా దేవునిగా లేడు, కానీ ఆయన కూడా శోధింపబడ్డాడు ఈ లోకంలో. ఆయన నేను శ్రమలలో శోధనలో నీకు సహాయము చేస్తాను అనేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా సహాయం చేసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అనుభవంలో ఉంటే తప్పకుండా దానికి తగిన విధంగా సహాయం మనకు అందజేయగలుగుతారు జనరల్గా మాట్లాడుకుంటే. అయితే ఇక్కడ దేవుడు మనకు సహాయము చేసేవాడు వట్టిగానే కాదు, కానీ ఆయన కూడా ఈ లోకంలో శోధింపబడి శ్రమ పొందాడు. మనము నేడు శరీరంలో ఉన్న మనము కూడా శోధింపబడుతున్నాము, శ్రమలను అనుభవిస్తున్నాము. కానీ మనకొక గొప్ప సహాయం ఉన్నది. అది ఎక్కడి నుండి అది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి ఆ సహాయము మనకు అందుతుంది. ఎందుకంటే తాను కూడా శోధింపబడ్డాడు, శ్రమ పొందినాడు. ఈ శరీరములో మనలాగా ఈ లోకములో శరీరములో ఉన్నప్పుడు మనకందరికీ తెలుసు ఆయన ఎట్లా శోధింపబడ్డాడు. సాతాన్ అయితే 40 రోజులు రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసం ఉండి అది ముగించిన వెంటనే ఏమైండు, సాతాన్ వచ్చి శోధించాడు. మనము మొన్నటి దినాన అంకులు వాక్యం ద్వారా మనతో మాట్లాడినారు గృహ కూడికలు. మరి సాతాన్ ఏం చేశాడు, దేవుణ్ణి శోధించినాడు. అప్పుడు ఆ శోధనను ఎట్లా జయించాలి? ఆకలితో ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తికి ఏముంటుంది, ఆకలి ఉంటుంది. ఆ ఆకలి శరీరంలో ఉన్నాడు. ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేసింది, దాహం వేసింది. ఆయనకు అన్నీ ఏవేవైతే మనిషికి ఉంటాయో అవన్నీ అతనికి దేవుడికి ఉన్నాయి. అయితే ఇక్కడ మరి ఆ శోధన ఎట్లా వచ్చింది? ఆకలితో ఉన్నాడు కనుక ఏమన్నాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని అన్నప్పుడు మరి దేవుడు వాక్యమును ఎత్తిపట్టి సాతాను వెళ్ళగొట్టినాడు అక్కడి నుంచి. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని దేవుడు ఆ సాతానుకు సమాధానం ఇచ్చాడు ఫస్ట్. తర్వాత రెండవది ఏంటి, మనం మత్తయి సువార్తలో ఆ యొక్క మాటలను మరొకసారి చదువుకుందామా. మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి శోధన. ఇందాక మనము ఆయన వచ్చి ఏమన్నాడు, సాతానుడు దేవుని కుమారుడవైతే
మూడో వచనం, 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. నీవు ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను ఈతలాగున్నట్లు ఆజ్ఞాపించి మానేను. అందుకు ఆయన ఆ మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడినట్లు ఉన్నదని. తర్వాత రెండోది ఏంటిది చూడండి, మళ్ళీ 6వ వచనం. అక్కడ అన్నీ ఎత్తిపడుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడవైతే, నువ్వు దేవుని కుమారుడవైతే అని మాట్లాడుతున్నాడు. చూడండి 6వ వచనం. నీవు దేవుని కుమారుడవైతే ఈ కిందికి దిగుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదములెన్నడూను రాత్రికి తగలకుండా వారు నిన్ను చేతిలో ఎత్తుకొందురు, చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఇంకా ఏంటిది చివరిగా చూడండి, ఇంకా కిందికి చదవండి 8వ వచనంలో. ఇది 3వ శోధన, అంటే శోధిస్తూ ఉన్నప్పుడు 3వ మాట. మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. సాతానుడు మరి వచ్చి మరి దేవుడి నోటి నుండి వచ్చినటువంటి మాటలను ఎత్తిపడుతూనే దేవుణ్ణే శోధిస్తున్నాడు. మరి అక్కడ మరి దేవుడు ఎట్లు శోధనను జయించాలనేది మనకు తెలియజేసినాడు. వాక్యాన్ని ఎత్తిపట్టి మనము సాతాను జయించగలం. ఇంకో చోట కూడా ఏం చేస్తారు, మరి పన్ను చెల్లించుటలో దేవుణ్ణి శోధించాలని చూసినారు. అక్కడ దేవుడు రాజుది రాజుకి ఇవ్వండి, దేవునిది దేవునికి చెల్లించండి అంటాడు. ఇంకా ఆయనను శోధించడానికి చాలా మాట్లాడించాలని, ఆయన మాటల్లో తప్పు వెదగాలని చాలా మాట్లాడించినను వారు ఒక్క తప్పిదము కూడా ఆయనలో కనుగొనలేకపోయినారు. తర్వాత చివరికి ఆయనను సిలువ వేయడానికి కూడా ఆయనలో తప్పిదాలు వెదికారు. అబద్ధ సాక్ష్యాలు పలికించడానికి డబ్బులు ఇచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పినప్పటికీ అవి రుజువుపరచలేకపోయినారు. ఆయనను ఏదో ఒక విధముగా శోధించుటకు ప్రతిసారి సాతానుడు మనుషుల ద్వారా శోధించుటకు ప్రయత్నము చేసినాడు, కానీ ఆయన ఎక్కడ కూడా శోధనలో పడిపోలేదు. ఎట్లా జయించాలో మనకు తెలియజేస్తూ వచ్చినాడు. ఆయన శోధనలను అనుభవించిండు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేసింది. మరి అట్లా ఏంటిది అంటే ప్రతిదీ మనిషికి ఏవేవైతే ఉంటాయో అవన్నీ ఆయన ఈ లోకంలో శరీరంలో ఉన్నప్పుడు మనకు మాదిరి చూపించినాడు. ఆయనకు శోధన ఎదురైనప్పుడు ఆయన శ్రమలను శోధించబడ్డాడు, శ్రమలను అనుభవించినాడు. ఇంకా మరి ఆయన శ్రమలు ఏ రకమైనటువంటి శ్రమలు మన కొరకు మనకు తెలియంది కాదు, ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. ఆయన ఉమ్మి వేయబడ్డాడు ముఖం మీద, ఆయన వీపు సాలవలే దున్నబడింది, ఆయన మరి తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడింది, పిడిగుద్దులు గుద్దినారు, ఆయనను 39 కొరడా దెబ్బలు కొట్టినారు, పక్కలో బల్లెముతో పొడిచినారు, కాళ్ళలో చేతులలో మేకులు కొట్టినారు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మన కొరకు ఆ శ్రమను అనుభవించినాడు. మరి ఆయనతో ఉన్నటువంటి శిష్యుడే ఆయనను అప్పగించినాడు. మరి ఎన్నో రకాలైనటువంటి శోధనలు, శ్రమలు ఆయన ఎదుర్కొన్నాడు ఈ లోకంలో. మరి ఆయన శోధింపబడి శ్రమ పొందను కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దానిలో అనుభవం పొందిన వాళ్ళు దానికి తగిన విధంగా చెప్పగలుగుతారు, సహాయము చేయగలుగుతారు. ఎందుకంటే అది ముందే వాళ్ళకు అనుభవం ఉంది కనుక. అన్నట్టుగా దేవుడు ఈ లోకములో ప్రతిదీ ఆయన అనుభవించినాడు, మనకు చెప్పినాడు, ఆయన పాటించినాడు, మనకు చెప్పినాడు.
ఆయన శ్రమను అనుభవించినాడు, ఆ శ్రమలో మనకి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అందును బట్టే మనం ఆయనను స్తుతించాలి. ఏమనంటే ఆయన అనుభవం లేకుండా మనకు ఏది చెప్పలేదు. ఆయన శరీరములో ఎట్లా ఉండాలి అనేది ప్రతీది కూడా మనకు మాదిరి చూపించినాడు. మరి ఆయన శోధింపబడ్డాడు. ఎందుకొరకు? మన కొరకు శోధింపబడ్డాడు. ఆయన మన నిమిత్తమై ఈ లోకానికి మనిషిగా వచ్చినాడు. మనిషి రూపంలో పుట్టినాడు, మనిషి పోలికగా పుట్టినాడు. ఆయన మన నిమిత్తమే శోధింపబడ్డాడు, మన నిమిత్తమే శ్రమను అనుభవించినాడు. అందుకే మనకు సహాయము చేయగలవాడై ఆయన ఉన్నాడు. అందును బట్టే మనం ఆయనను స్తుతించాలి. ప్రభువా ఏమని మనం ఎత్తిపట్టి స్తుతించాలి? నా కొరకే నువ్వు శోధింపబడ్డావయ్యా, నీకు స్తోత్రాలు అని. ఇప్పుడు తాను ఈ విధముగా సాతాను చేత శోధింపబడకపోతే మనము ఎట్లా నేర్చుకునే వాళ్ళము? వాక్యము చేత దేవుడు మరి సాతానును అక్కడ జయించినాడు, వెళ్ళగొట్టినాడు. సాతానా పో అంటే అక్కడ అసలు వెళ్ళిపోయింది. ఇక వాక్యాలను ఎత్తిపట్టి చెప్తూ ఉన్నాం. మరి మనకు అక్కడ మాదిరి చూపించినాడు దేవుడు. తాను శోధింపబడ్డాడు. శోధింపబడ్డప్పుడు వాక్యాన్ని ఎత్తిపట్టి, బిడ్డ నువ్వు జయించు. ఇగో సాతానుడు ఇగో శరీరంలో ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా శోధిస్తాడు. నీకు ఆకలేసినప్పుడు శోధిస్తాడు, ఆకలిని వెట్టి శోధిస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు వాక్యాలను ఎత్తిపట్టే నిన్ను శోధిస్తాడు. నీకు ఈ లోక ఆశలన్నీ చూపించి మరి అట్లా కూడా శోధిస్తాడు. జాగ్రత్త, ఇగో నువ్వు ఇట్లా వాక్యాలను ఎత్తిపట్టి నువ్వు సాతానును వెళ్ళగొట్టు అని దేవుడు మనకు అక్కడ మాదిరి చూపించినాడు. అందుకే ఆయన మనకు మాదిరి చూపించుటకు ఆయన శోధింపబడ్డాడు. విస్తారమైన మాటలలో మరి దోషం వెతుకుతారు. బిడ్డ జాగ్రత్తగా మాట్లాడు నువ్వు అని దేవుడు అట్లానూ మనకు మాదిరి చూపించినాడు. అంటే కొన్ని లోకపరమైనటువంటి పద్ధతులను బట్టి మనల్ని శోధనలో పడేయడానికి సాతాను రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చి మనం పన్ను చెల్లించుట కరెక్టా కాదా చెప్పు రాజుకి. ఇప్పుడు దేవునికే కదా మనం ఏదైనా ఇవ్వాల్సింది, మరి రాజుకి ఇవ్వచ్చా, కరెక్టా కాదా అని చెప్పి అక్కడ దేవుణ్ణి శోధిస్తారు. అయినప్పటికీ దేవుడు ఏంటిది అక్కడ అంటే వివేకము కలిగి మనము ప్రవర్తించాలి, ఎట్లు ఉండాలి అని దేవుడు మనకు అన్నీ నేర్పిస్తూ వచ్చింది. ఆ శోధన ఎందుకు అనుభవించినాడు అంటే మనకు నేర్పించడం కొరకు అది ఆయన అనుభవించినాడు. శోధించబడ్డాడు ఆయన. మరి అందును బట్టే మనం ఆయనను స్తుతించాలి. ప్రభువా నా కొరకే నువ్వు శోధించబడ్డావయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి అని మనం ఆయనను స్తుతించాలి. నా కొరకే నీవు శ్రమ పొందినావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మరి ఆయన ఈ లోకంలో ఎంతో అవమానాన్ని భరించినాడు. చివరికి తన యొక్క సోదరులు కూడా తనని అవమానించినారు. నీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే బయట పెట్టుకోపో అని. అంటే మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కొన్ని సందర్భాలలో. మరి అప్పుడు కూడా మనమేం బాధపడొద్దు. మనము దేవునికి అప్పగించి మనము ముందడుగు వేస్తే మనం అన్ని విషయాల్లో విజయం పొందుతామని, ఏది దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటయే మనకు ముఖ్యమైనటువంటి పని. ఆయన చిత్తము నెరవేర్చుటయే మన పని అనేది దేవుడు ఈ లోకంలో శ్రమను అనుభవించినను అది మనకు తెలియజేసినాడు. అందుకే ప్రభువా ఆ శ్రమను ఎందుకు అనుభవించినాడు? ప్రతి దాంట్లో ఇప్పుడు సిలువ మీద ఆయన మరణము పొందుతున్నప్పుడు ఆ అనుభవించినటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి కోసం? మన కొరకు కాదా? మన కొరకే. మనము ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడుటకే. ఆయన చేతులలో గాయాలు ఎందుకైనాయి? ఆ శ్రమను దేవుడు ఎందుకు అనుభవించినాడు? శరీరంలో ఉన్నప్పుడు రకరకాల వ్యాధుల చేత మనము బాధపడాల్సి వస్తుంది. అవి మనల్ని అటాక్ చేస్తాయి శరీరము గనుక. మరి దాంట్లో స్వస్థత కలగాలంటే నేను నా చేతులలో గాయాలను పొందితే కానీ నా బిడ్డకు స్వస్థతనియ్యలేను అని మరి ఆయన ఆ శరీరములో ఆ గాయాన్ని అనుభవించినాడు, పొందినాడు. ఎందుకు అంటే మనకు స్వస్థతనిచ్చుటకు ఆయన శరీరములో ఆయన చేతులలో మరి మేకులు కొట్టబడ్డాయి. అది ఎందు నిమిత్తం? ఆ శ్రమ మన నిమిత్తం.
ఆయన శ్రమను అనుభవించిండు, శోధనను అనుభవించిండు. ఊరికే మరి సాతాను నీవు దేవుని కుమారుడవైతే అని, మరి ఆయనను సిలువ వేయడానికి ముందు కూడా అందరూ నువ్వు యూదుల రాజువా అని ఆయనను అంటే ఒక హేళనతోటి, మంచి భావముతోటి కాదు కానీ హేళనతోటి, ఆ రాపిచ్చుడు కూడా ఆయన పైన అంటే పై విలాసం మీద రాపిచ్చింది ఏంటిది, యూదుల రాజు అని. అది వాస్తవమైనటువంటి విషయమే కానీ ప్రజలు అంటే ఆ యూదులు అనుకున్నది ఏంటిది, ఈయన రాజు అని హేళన కొద్దీ అది రాపిచ్చినటువంటిది. మరి అట్లు ఆయన శోధనను అనుభవించిండు, శ్రమలను పొందినాడు. ఎందుకంటే మనకు సహాయము చేయుట నిమిత్తమే. అందుకే ఆయనను మనం స్తుతించాలి. నా కొరకే నీవు శ్రమలను అనుభవించినావు యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నాకు సహాయము చేయుటకే ఇవన్నీ నీవు అనుభవించినావు తండ్రి, నీకు స్తోత్రాలని మనం ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. ఇవి మనకు తెలియని విషయాలు కాదు కానీ మరొకసారి దేవుడు గుర్తు చేస్తున్నటువంటివి. ఆయనను స్తుతించుటకు, ఆయనను మనసారా ఆరాధించుటకు మరి మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము నిత్యము చేస్తున్నదే ఆరాధన, కానీ మరొకసారి దాన్ని ధ్యానము చేసుకుంటూ ఆయనను స్తుతించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. నా కొరకే నాకు సహాయము చేయుటకే, నా యేసయ్యా నాకు సహాయము చేయుటకే నీవు శోధింపబడినావు తండ్రి, నీకు స్తోత్రాలు. నాకు సహాయము చేయుటకే నీవు శ్రమలను పొందినావు తండ్రి, నీకు స్తోత్రాలు. అనుభవం లేకుండా ఆయన చెప్పలేదు. ఆయన మనలాగానే శోధించబడ్డాడు, మనలాగానే శ్రమలను అనుభవించినాడు, మనకు సహాయము చేయగలవాడై ఉన్నాడు. అందుకే మనం ఆయనను ఆరాధిస్తూ ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. ఇంకొక మాట మనం చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనే 13వ అధ్యాయము. మరి ఆయన మనకు సహాయము చేయగలవాడై ఉన్నాడు, అందును బట్టి ఆయనను మనము స్తుతించాలి. 13వ అధ్యాయము చూడండి, 6వ వచనం. 13వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ 13. నేను ఏమాత్రము విడువను, ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్తాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయొచ్చు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. ఇప్పుడు మనము ధైర్యముగా చెప్పగల వారమై ఉన్నాము, మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము అంటే ఎందుకు? దేవుడు మనకు సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎందుకు? ఆయన శోధింపబడ్డాడు, శ్రమను అనుభవించినాడు కనుక మనకు సహాయము చేయగలవాడై ఉన్నాడు. అందుకే మనము ధైర్యంతో చెప్పగలము. ఏమని అంటే, ఈ నరుడు నాకేమి చేయగలడు, నరుడు నాకేం చేయగలడు, నన్ను ఏమి చేయలేడు నరుడు, ఆయన నాకు సహాయం చేయగలవాడై ఉన్నాడు, సహాయకుడు. ప్రభువు నాకు సహాయుడు. నేను భయపడగా, ఎందుకంటే శరీరంలో ఏవైతే ఉంటాయో అవన్నీ ఆయన ఎదుర్కొన్నాడు, నాకు సహాయం చేయుటకు ఆయన ఉన్నాడు. నేనెందుకు భయపడాలి? ఒక్కటే మాట, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నేను చెప్పగలను, మీరు కూడా చెప్పగలరా? మరి ఒకసారి హృదయం మీద చేయి వేసుకోండి. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఈ నరమాత్రుడు నాకేం చేయగలడు అని నేను మంచి ధైర్యముతో చెప్పగలదాననై నేను ఉన్నాను. మరి నీవున్నావా? ఆ మాటను ఎత్తిపట్టి ఆయనను స్తుతించుటకు నీ హృదయము మరి ఆ యొక్క ధైర్యముతో నింపబడి ఉన్నదా? ఒకసారి చెక్ చేసుకో. దేవుణ్ణి మరి మనము హృదయపూర్వకంగా ఆరాధించడానికి అసలు ఆయనను ఆరాధించటానికి మన జీవిత కాలము సరిపోదు. ఆయనను వర్ణించడానికి మన భాష మనకు సరిపోదు వాస్తవానికి. మరి ఆయనను ఈ దినాన
కొన్ని మాటలు ఎత్తిపట్టైనా ఆయనను స్తుతించడానికి ఈ దినాన కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ఒకటేంటి, మనకు సహాయము చేయుటకు ఆయన శోధింపబడినాడు, శ్రమను అనుభవించినాడు. అందుకు మనం చెప్పగలగాలి, ప్రభువా నీవు నాకు సహాయుడవు, నేను భయపడను తండ్రి, ఈ నరమాత్రుడు నాకేం చేయగలడయ్యా. అదే మంచి ధైర్యముతో నేనున్నాను ప్రభువా, ఆ ధైర్యం ఇచ్చింది నీవే ప్రభువా, నీకు స్తోత్రాలు. చెప్పుదాం అందరము హృదయపూర్వకంగా. ఏమనంటే, ప్రభువా నాకు సహాయము చేయుటకు నీవు శోధింపబడ్డావయ్యా, నీకు స్తోత్రాలు. నాకు సహాయము చేయుటకు నీవు శ్రమను అనుభవించినావు తండ్రి, నీకు స్తోత్రాలు. నీవు నాకు సహాయుడుగా ఉన్నావు, నేను భయపడను, నాకు భయం లేకుండా చేసినావు తండ్రి, నీకు స్తోత్రాలు. నీవు నా సహాయుడుగా ఉన్నావు గనుక నాకు భయము లేదయ్యా, నాకు భయము లేకుండా చేసినావు తండ్రి, నీకు స్తోత్రాలు. నన్ను మంచి ధైర్యముతో నింపినావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నేను దేనికి భయపడకుండా నన్ను ధైర్యముతో నింపినావు తండ్రి, నీకు స్తోత్రాలు అని మనం ఆయనను స్తుతించే వారముగా ఉండాలి. ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడు. మనము ఒకసారి మన జీవితంలో ప్రతి ఒక్కరం వ్యక్తిగతంగా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఎన్ని విషయాలలో ఆయన దగ్గర నుంచి మనం సహాయము పొందుతూ బయటకు వస్తున్నాం. అవన్నీ ధ్యానించుకుంటే మనం స్తుతించకుండా ఉండలేము. దావీదు గారు అంటారు, నీవు నన్ను కలుగజేసిన విధానము చూడగా నాకు భయమును వణుకును పుట్టుచున్నవి అని. ఆయన స్తుతిస్తాడు ప్రతి విషయాన్ని బట్టి. అంటే అంత గొప్ప దేవుడు, మన దేవుడిని మనం కలిగి ఉన్నాము. మనల్ని పుట్టించిన విధానమే ఒక అద్భుతమైనటువంటిది. చూడండి, మన శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయి, ఎన్ని నరాలు ఉన్నాయి, ఎన్ని ఎముకలు ఉన్నాయి, అసలు ఒక మంచి రూపము. ఇట్లా దేవుడు మన పుట్టుకను, మన యొక్క నిర్మాణమును చూస్తే అసలు ఆయనది ఎంత అద్భుతమైన సృష్టి. అసలు ఆయన యొక్క జ్ఞానమునకు మితి లేదు, కొలవలేము, దేన్ని కొలవలేము మనం. ఆయన ప్రేమను కొలవలేము, ఆయన జ్ఞానమును కొలవలేము, ఆయన బుద్ధిని కొలవలేము, దేన్ని అసలు అంతు లేదు దేనికి. ఆయన కార్యములు కూడా మితిలేనివి, దొడ్డవి అని దేవుని లేఖనంలో రాయబడి ఉన్నట్లుగా ఆయన శ్వాస విడిస్తే జలచరాలు పుట్టుచున్నవి అని. అసలు ఆయనను స్తుతించడానికి మాటలు సరిపోతాయా? సరిపోవు, ఆయన భాష సరిపోదు. అంతటి గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంత ధన్యులము. ఆయనను స్తుతించుటకు మనకు ఇవ్వబడినటువంటి, ఈ లోకంలో ఎంతోమంది మనుషులు ఉన్నారు, కానీ ఈ సమయంలో అందరికీ స్తుతించుటకు అవకాశము దొరకకపోయి ఉండొచ్చు. దేవుణ్ణి తెలియనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, కానీ మనము రక్షించబడినాము. ఆ గొప్ప కృప ఏంటిది? గొప్ప కృప ఏంటిది? ఆయనను స్తుతించుటకు మనకు కృప అనుగ్రహించబడింది. ఈ సమయం మనకు అనుగ్రహించబడింది. ఎంత ధన్యులో మనం. ఆయన నామాన్ని ఉచ్చరించుటకు దేవుడు మనకు కృపనిచ్చినాడు. ఎంత ధన్యులం. మరి అటువంటి ధన్యతను పొందుకున్న మనము, లేదంటే ఆ కృపను పొందుకున్న మనం ఆ కృపను నిర్లక్ష్యము చేసుకోవద్దు, నిరర్ధకము చేసుకోవద్దు, కానీ ఆయనను స్తుతించే వారంగా ఉందాము. ఈ మాటలను ఎత్తిపట్టి, ప్రభువా నాకు సహాయము చేయుటకే నీవు శోధింపబడినావయ్యా, నీకు స్తోత్రాలు. ప్రభువా నీవు నాకు సహాయము చేయుటకే శ్రమలను అనుభవించినావయ్యా, నీకు స్తోత్రాలు. ప్రభువా నేను భయపడకుండా ఉండుటకే నువ్వు నాకు సహాయము చేసినావంటే, నాకు భయము లేకుండా చేసినావయ్యా, నా సహాయకుడుగా ఉండి నువ్వు నాకు భయము లేకుండా చేసినావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆ భయాన్నంతా పోగొట్టినావు తండ్రి, నీకు స్తోత్రాలు. మరి నన్ను మంచి ధైర్యముతో నింపినావు తండ్రి, నీకు స్తోత్రాలు. మరణం అంటే భయము లేకుండా చేసినాడు దేవుడు. ఎందుకు అంటే మరి ఆ రెండవ మరణం వల్ల మనకు హాని లేకుండా చేసినాడు. రెండవ మరణం వల్ల మనకు హాని లేదు. ఎందుకు అంటే ఆయన రక్తములో మనం కడగబడినాము. ఆ మరణము ద్వారా మన పాపదోషమునంతటిని ఆయన పోగొట్టినాడు. ఆయన మనకు పరిశుద్ధతనిచ్చినాడు. ఆ రెండవ మరణం వలన మనము నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడినాము. ఆ భయము లేకుండా దేవుడు చేసినాడు. ఆయనను విశ్వసించేటువంటి వారు, ఆయన మార్గములో ఉన్నవారు, ఆయన చేతి నీడలో ఉన్నవారు, ఆయనతో నడిచేవారు నిత్య సంతోషానికి వెళ్ళే విధంగా ఆయన చేసినాడు. ఇంకా భయం ఎక్కడిది?
ఈ నరులు మనకేం చేయగలరు? ఆయన మనకు సహాయుడుగా ఉన్నాడు. మనకు ఈ నరులేమి చేయగలరు? ఆయన అనుమతి లేకుండా ఏ నరమాత్రుడు మనకి ఏమీ చేయలేడు. చివరికి ఒక పురుగు కూడా మనల్ని కుట్టలేదు. చిన్న చీమ కూడా మనల్ని కుట్టదు ఆయన అనుమతి లేకుండా. దేవుని లేఖనంలో ఉన్నట్లు ఆయన అనుమతి లేకుండా ఒక వెంట్రుకైనా రాలదే. ఇంకా ఆయన అనుమతి లేకుండా ఏది మన దగ్గరకు వస్తుంది? ఆయన కంచెను దాటుకొని ఏది రాలేదు. మరి అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఇంకా భయం ఎందుకు అంటే ఆ భయాన్ని దేవుడు తీసివేసిండు. మరి ఆ భయం లేకుండా చేసినటువంటి దేవుడు, ఆయనను మనము స్తుతించే వారంగా ఉండాలి. మనం 4 మాటలు ఎత్తిపట్టి ఆయనను ఆరాధన చేద్దాం. చెప్పండి ఏంటవి? మొదటిది ఏంటి చెప్పండి. నాకు సహాయము చేయుటకే నీవు శోధింపబడినవయ్యా, నీకు స్తోత్రాలు. నాకు సహాయము చేయుటకే నీవు శ్రమను అనుభవించినావు తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు నాకు సహాయము చేయువాడవే అంటే ప్రభువా నువ్వు నాకు సహాయుడవు, నేను భయపడను. నాలో భయమంతా తీసేసినందుకు స్తోత్రాలు. నన్ను మంచి ధైర్యముతో నింపినందుకు నీకు స్తోత్రాలు అని ఈ 4 మాటలను ఎత్తిపట్టి ఆయనను మనము ఆరాధన చేద్దాము. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.